హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు కేరళ స్టైలు ఇడియప్పం చేద్దాం రండి. కొబ్బరి పాలతో చేశాను. కేరళ వాళ్ళ వంటకం అనమాట. ఇది నేర్చుకుని చేశాను. ఒక కొబ్బరికాయ అండి మిక్సీలో వేసి కూర తీసి పెట్టాను. సరిపడినన్ని అంటే మన కొలత వేసుకుని ఆ వాటర్ అందులో కలుపుకొని పాలు తీసుకుందాం. పిండికి సరిపడా ఒక గ్లాస్ పిండికి గ్లాస్ కొబ్బరి పాలు సరిపోతాయి. 2 గ్లాసులు పిండి వేసాను, 2 కొబ్బరి పాలు తీసాను. రెండు గ్లాసులు కొబ్బరి పాలు, చిన్న గ్లాసు. ఆ కొబ్బరి పడేయకండి, మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. మనం కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు. దీనికే కొంచెం పల్లీలు వేసుకుని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేరే కొబ్బరి కాకుండా ఇదే వాడచ్చు. తీసి పక్కన పెట్టుకుందాం. ఈ కొబ్బరిని మళ్ళీ చట్నీకి వాడుకుందాం. సరే, పాలు. ఈ పాలు స్టవ్ మీద సిమ్లో పెట్టి కొంచెం వేడైతే చాలండి. 1 స్పూన్ షుగరు, 1 అర స్పూను సాల్ట్ వేసి కొంచెం సలసలా మరగక్కర్లేదు, కొంచెం మనం చేయి పెట్టినంత వేడి సరిపోద్ది. పిండి వేసేసి పెట్టుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి పిండి 2 గ్లాసుల పిండి, వరిపిండి, బియ్యం పిండి కడిగి ఆరబోసిన బియ్యం మిక్సీలో వేసి మెత్తటి పిండి అనమాట. మెత్తగా ఉండాలి పిండి, బాగా కాటుకలాగా ఉండాలి. కలిపి పక్కన పెట్టుకున్నాం. ఉక్కించి మరి గట్టిగా కాదు, స్మూత్గా కలుపుకుంటే మీకు పిండడానికి ఈజీగా ఉంటుంది. సరే, పాలు సరిపోతే కొంచెం వాటర్ వేసుకుని అలాగ కలిపి పక్కన పెట్టుకుని ఏం నానక్కర్లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. మన జంతికలు గొట్టం ఉంటుంది కదా, అందులో కారపూస వేస్తాము. ఆ ప్లేట్ తీసుకోండి. జంతికల గొట్టంలోకి వేసుకుని నొక్కేయడమే. సరే, కారపూస వేసి ప్లేట్ అనమాట. సన్నగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కమ్మగా ఉంటాయండి ఇవి. చాలా అసలు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి. మార్నింగ్ టిఫిన్కి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. కమ్మగా ఉంటాయి. ఇందులో ఏ చట్నీ అయినా బాగుంటుంది. సరే, సన్నగా చక్కగా వేసేసాను. ఆయికుడు రేకులు అయితే ఇంకా బాగా పెద్దవి వస్తాయి మీకు. అలా వేసేసి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకున్నాం అంటే ఇడ్లీ పాత్రలో పెట్టి 5 నిమిషాలు చాలు, ఎక్కువ టైం పట్టదు. పిండి ఉక్కించాం కదా, ఎక్కువ టైం పట్టదు. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టేద్దాం. ఆ ప్లేట్లకి నూనె రాశాను, విడిగా వచ్చేసేటట్టు నూనె రాసి దాని మీద పిండడమే. చాలా ఈజీ అండి. ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చు ఈ వంట. చాలా కమ్మగా ఉంటుంది టిఫిన్. మీకు ఇంట్లో ట్రై చేయండి. కేరళలో ఎక్కువ చేసుకుంటారు. నేను నేర్చుకుని చేశాను అనమాట. కేరళ వాళ్ళ వంట ఇది. చాలా కమ్మగా ఉంటుంది. కొబ్బరి తీసాం కదా, ఒక కప్పు పల్లీలు వేయించి పెట్టుకున్నాను. మనం వాడిన కొబ్బరి 1 స్పూన్ షుగర్ వేసాను కమ్మదనం కోసం. పాలు తీసేసాం కదా కొబ్బరి. ఒక 5-6 పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకలు 2 పచ్చిమిర్చి కొంచెం వేయించేసుకుని కొంచెం 1 అర స్పూన్ జీలకర్ర వేసుకుందాం. పచ్చిమిర్చిగా వేగాక జీలకర్ర, వెల్లుల్లి కొంచెం వేసుకుని మళ్ళీ తాలింపు వేసుకుందాం అండి. నూరు పెట్టేసుకుని మిక్సీలో వేసి తిప్పేసుకుని ఆ కొబ్బరి, పల్లీలు మళ్ళీ తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా. ఈలోపు ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు చట్నీ మనం రెడీ చేసుకుంటున్నాం అనమాట. కరివేపాకు కొంచెం, చట్నీ రుబ్బు పెట్టేశాను. పైన తాలింపు వేసుకుంటే అందంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సరే, చట్నీ రెడీ అయిపోయింది. ఇడియప్పం కూడా ఉడికిపోయి ఉండొచ్చు. 5 నిమిషాలు అయిపోయింది. చూద్దాం. రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.